అచ్చమ్మ ఇంటిలో అచ్చరదనై అది పసన ఇంటిని నీవు పిచ్చివరయ్య అవతారమున ఆవులను కాయటకు ఏర్పడి ఇంటి మహాత్మ అంద పిమ్మటూ ఏం చెప్పినది బాలక మహాత్మా ఇరువన కలిసి కొండ గృహలకు పోతుంటుంది నీవు ప్రతి దినము 10 లక్షల వేదములు రాయించుంటే గురుదేవా అన్న పిమ్మటూ ఏం చెప్పినది బాలక గురుదేవా ఇట్లు కొన్ని దినములు జరిగిన పిమ్మట ఒక పులివాడు గొడ్డని సంకన పెట్టుకొని ఆ దారి వెంటనే ఎత్తుకునే మహాత్మ అంత పిమ్మటూ ఏం జరిగినాయి బాలక మహాత్మ చెందినారా మనము ఆ యొక్క గోవులను బట్టి గెరవగీసి పెట్టి ఇంటిమి ఆ గోవులు ఆ పులివాడ దిక్కన చూచి అమ్మాయిని అరవసాగాను ఆ పులివాడు అమ్మాయిని అరవసాగాను మహాత్మ అంత పిమ్మటూ ఏం జరిగినాయి బాలక మహాత్మ చెందినారా ఇది ఏమో చిత్రము నా యొక్క గోవులు నా దిక్కన చూచి అరవచున్నవి అయినా చూసి వస్తామని ఆ పులివాడు గొడవ దగ్గరకు పోయి గెరవ దాటి లోపలికి పోగానే ఆ పులివాడికి 2 కన్నులు అగబడివే మహాత్మ అంత పిమ్మలు ఏం చెప్పలేదు బాలక మహాత్మ చెందినాడా ఇది ఏమో చిత్రము నా కన్నులు అగబడలేవు అని వెనుక తిరిగి రాగానే ఆ పులివానికి ఇదా ప్రకారముగా అగుపడాను ఇదంతా చూసి భయపడి ఆ పులివాడు ఇంటికి పరిగెత్తుకొని పోయి ఆ యొక్క విషయము ఆ చెమకు ఇట్లా చెప్పసాగాను అమ్మాని యొక్క గౌల కాసే పిచ్చివరయ్య అచ్చిరెడ్డి నీ గొడవ చుట్ట గెరలు గీసి జల్లి లోపల ఆవులను వచ్చినాడు తల్లి తల్లి ఆ గొడవ నన్ను చూచి అంబాలని అరవసాగాను అని ఆ పులివాడు చెప్పగానే అయ్యో నారాయణ నా యొక్క గోవులు బక్కిచిక్కిగా ఉన్నటువంటి గోవులు బాగా బలిసి ఉన్నవి మరలకు పిలుచున్న గోవులు కడవలకు పిలుచును కడవలకు పిలుచున్న ఆవులు పెద్ద పెద్ద బాణములకు పిలుచును అని చూసి వస్తామని ఆ చెమ కూడా అదే దారి అంటే ఉతుకున్నాడు గురుదేవా అన్న పిమ్మతో ఏం చదువు పడక గురుదేవా అదే దారి అంటే వచ్చి గొడవ దగ్గరకు పోయి గెరవ దాటి లోపలికి పోగానే ఆయనకు కూడా 2 కన్నులు అగపడలే మహాత్మ అన్న పిమ్మతో ఏం చదువు పడక మహాత్మ చెందినాయన చెరబడికి వచ్చి ఇది చాలా విచిత్రమని ఆ చెమ కూడా ఇంటికి తిరగబోయాడు గురుదేవా అంత పిమ్మతో ఏం చదువు పడక గురుదేవా అప్పుడు నీవు తపస్సు చేయచుంటివి నీ యొక్క తపస్సు నన్ను గంటికి పడి చెదర్లో ఏమని ఆ దారి వెంట వచ్చుతుంటివి నీవు వచ్చుతున్నదా మన గోడ మీదకి ఒక పులి వచ్చుతున్నాను ఆ పులి మన గోడను చంపులో ఏమని నా బాణము గురిపెట్టి కొట్టగానే ఆ బాణము గురి తప్పి మన గోడకు తగిలి అంబాయిని ఆర్చి ప్రాణమించిన మహాత్మ ప్రాణమించను అంత పిమ్మతో ఏం చదివే బాలక అయ్యో దైవమా నీ గోవు చనిపోయానని దుఃఖించుతుంటిని అప్పుడు నీవు ఏమిరా బాలక నీవిట్లా దుఃఖించుటకు కారణమేమని అడిగినా గురుదేవా అంత పిమ్మతో ఏం చదివే బాలక అయ్యో నారాయణ ఈ యొక్క మాత్రమే నాకు తప్పదని అత్యుతరమున దుఃఖించుతుంటిని అప్పుడు నీవు ఇనుమరా బాలక నేను కన్నిమలెప్పుడు బ్రహ్మమ యక్షతను నీ మురమాల గ్రామమున వీరసాగు ఆనంది కలరు వారి గర్భమున సిద్ధుడైన చెన్నెలెత్తుము ఈ గోవు చందినందుకు ఈ గోమాంతం భక్తించి 12 సంవత్సరములు నా పంట కాసిన ఈ పాపము పరిహారమై పోరని చెప్పు ఇంటివి ఆ పరిశోధన రాష్ట్రము లభించనని చెప్పు ఇంటివి అందుకొరకై నీ పాపము పట్టి ఉన్నాను కదా తూర్పు దిక్కున ఆత్మ చేసినారా ఆ పరిశోధన రాసినంత వరకు నీ పాపము దొరగా తిరిగి పోతాను మహాత్మ తూర్పు దిక్కున రేతుతో పడుతున్నది నాకు తపస్సు పోయే లేదవుతున్నాను నేను పోయి వచ్చేది బాలక మహాత్మ నేను కూడా మీ వెంటనే వచ్చుతున్నాను బాలక మానవుడు నా ఎంట రాకూడదు మానవుడు నా ఎంట వచ్చిన ఎడల నా తపస్సు చిన్న బిందములు అయిపోతుంది నా మాట విని నీ 3 మాటలు తెలియదు ఆయన దేవాన్ని వచ్చినంత వరకు మొదటి దగ్గరనే కూర్చొని ఉన్నది దేవా బాలక నువ్వు అక్కడ కూర్చొని ఎడల నా కుమారుడు పోతులుగా చేశారు గోవిందగా చేశారు నేను కొత్తగలరు చిత్తగలరు నా మాట విని నీ 3 మాటలు తెలియదు ఆయన మహాత్మా చేసినానని ఆశల పచ్చి నాపై ఉండదు కానీ
నన్ను ఎవరు ఏమి చెడగొట్టు